దేవునికి వందనములు. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఆదికాండం 11వ అధ్యాయంలో దేవుడు భాషలను తారుమారు చేసి ఒకరి భాష ఒకరికి అర్థం కాకుండా చేశాడు. వారిని భూమి ఎందంతటా చెదరగొట్టాడు. అలా ఎందుకు చేశాడు అని మీకు ఎప్పుడైనా ప్రశ్నలు, సందేహాలు వచ్చాయా? ఎందుకంటే 11:1 వచనంలో చూస్తే భూమి ఎందంతటా ఒకటే భాష ఉంది, ఒక్క పలుకు ఉంది. నోవహు జలప్రలయం తర్వాత భూమి మీద జనులు దేవుణ్ణి ఆరాధించాలి, ఆయనను ప్రేమించాలి అని దేవుని కోరిక. ఆయనను తెలుసుకొని నీతిగా నడుచుకోవాలని ఆయన ఉద్దేశం. కానీ ఇక్కడ జరిగింది వేరు. అందరూ యూనిటీగా ఉన్నారు, మంచిదే, కానీ అందులో దేవుడు లేడు. ఆ యూనిటీ వారి పేరు ప్రఖ్యాతుల కొరకు ఉన్నట్లు ఆకాశం నంటూ గోపురము కట్టుటలో మనకు స్పష్టంగా కనబడుతుంది. అందుకే వారు చెడుదారిలో చేస్తున్న పనిని ఆపడం కష్టం కనుకనే తిరిగి భూమిని నోవహు దినములలో లాగా లయం చేయలేడు కదా, చేయను అని దేవుడు మాట ఇచ్చాడు. కనుక వారి భాషను తారుమారు చేసి వారిని చెదరగొట్టాడు. వారు దారి తొలగి గొప్ప పేరుల కోసం పని ఆరంభించారు కనుకనే వారందరూ చెడిపోకూడదని ఆ పనిని ఆపాడు. ఈ రోజుల్లో చూసినట్లయితే దేవుని ఆరాధించే విషయంలో యూనిటీగా ఉండరు, కానీ దేవుని మందిరానికి, దేవుని ఆరాధనలను జరుపుకోవడానికి యూనిటీగా ఉండరు, కానీ దాన్ని చెడగొట్టడానికి, చెడు మార్గంలో నడవడానికి, లోకక్రియలలో మాత్రం చాలా యూనిటీగా ఉన్నట్లు మనం జనులను చూస్తూ ఉంటాం. విశ్వాసులను సైతం చూస్తాము, అన్యులను సైతం చూస్తాం. కానీ ఇక్కడ దేవుడు అదే చేయకూడదు అని దేవుడు మనకు నిదర్శనం చూపిస్తూ ఉన్నాడు. వారు పేరు ప్రఖ్యాతుల కొరకు ఆ గోపురాన్ని కట్టపూనుకున్నారే కానీ దేవుడు, నిజమైన దేవుడు ఎవరు అని తెలుసుకునే పనిలో వారు లేనట్టుగా మనకు స్పష్టంగా కనబడుతుంది. ఆ నోవహు వంశావళి జనాంగంలో నుండే దేవుడు అబ్రహామును 12వ అధ్యాయంలో పిలిచాడు. ఆలోచించండి, ఈరోజు నీవు కూడా పేరు ప్రఖ్యాతుల కొరకు, గొప్పల కొరకు ఏ పనైనా ఆరంభించావా? అయితే ఖచ్చితంగా దాన్ని దేవుడు ఆపేస్తాడు. ఒకవేళ అది మంచి కొరకే అయితే, దేవుని చిత్తానుసారమైనదే అయితే, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎవరు అడ్డగించినా దాన్ని ఎవరూ ఆపలేరు. ఒక దేవుడు అది ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఉంటేనే తప్ప ఆయన మంచి కొరకు ఆరంభిస్తే ఏ పనినైనా కూడా దేవుడు ఆపడు. దాన్ని దేవుడు సక్సెస్ చేస్తాడు. ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.